కుటుంబ విభేదాలతోటి ఈ పార్టీ తీసుకొచ్చారని ఒక విమర్శ వినిపిస్తుంది, మాట వినిపిస్తుంది. దీన్ని ఎలా చెప్తారు మీరు? చెప్పింది కదా ఆమె కుటుంబ వివాదాల గురించి కవితమ్మనే స్వయంగా చెప్పిండ్రు. ఆమె జరిగినటువంటి విషయాలు, కుటుంబంలో జరుగుతున్నటువంటి, ఆమె వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఆమె వాళ్ళు టార్గెట్ చేయలేదు. ఎలా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు, అధికారాన్ని ఇచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమంలో మమేకమైన పార్టీగా ఒక మహానాయకుడు కేసీఆర్ గారిని చూసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా మా పార్టీ అని అనుకున్న తర్వాత 10 సంవత్సరాల పాలన తర్వాత ప్రభుత్వం పోయింది. ప్రజలందరూ ఏ విధంగా దూరమైందో, ప్రజలకు ఏ ఆకాంక్షలతోటైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో ఆకాంక్షలు దూరమైంది కనుక ఇవాళ ప్రజలకు దూరమైంది. ఆ దూరమైనటువంటి క్రమంలో పార్టీగా మనం మార్చుకోవాల్సినటువంటి విధానాలను, పార్టీ ఇంకా ప్రజల అభిమానాన్ని మనం తీసుకోవాలంటే, చెరువనాలంటే కొన్ని మార్పులు కూడా మనకు అవసరం అని చెప్పి ఆమె సానుకూలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. చేస్తే దాన్ని వారు మీకు రకరకాల లెటర్లు లీక్ చేయడం కానీ, ఆమె మీద కక్ష కట్టడం కానీ, రకరకాల చేసిన తర్వాత ఆమె చెప్పి విసిగి వేసారిపోయి ఆమె కూడా బయటికి బయటికి వెళ్ళగొట్టారు వీళ్ళు. ఎలా బీసీ నినాదం ఎత్తుకున్న ఆమె పార్టీకి నచ్చలేదు. కవితమ్మ బీసీల గురించి మాట్లాడితే బీఆర్ఎస్కు నచ్చలేదు. అదేవిధంగా మహిళల సమస్యల మీద మాట్లాడితే నచ్చలేదు. జిల్లాల పరిహరణ చేస్తే నచ్చలేదు. అదేవిధంగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మనం సవరించుకుంటే మంచిది అని చెప్పి ఒక లేఖ రాస్తే అది కూడా నచ్చలేదు. అటువంటి సందర్భంలో ఆమెను పార్టీ నుండి బయటికి పంపిర్రు. ఆమె కూడా ఎక్కడ అదరకుండా బెదరకుండా మాలాంటి వాళ్ళము, అదేవిధంగా నాయకులుగా, కార్యకర్తలుగా ఆమెను అభిమానించేటువంటి వాళ్ళు, ఆమెను ఒక నాయకురాలిగా చూడాలనుకునే వాళ్ళు, 20 సంవత్సరాలుగా ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు, జాగృతిలో నాయకులుగా, గ్రామస్థాయి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీతో కలిసి వస్తామని చెప్పిన తర్వాత, ఎందుకంటే ఆమె ప్రజలకు, రాష్ట్రానికి అవసరం, ఈ తెలంగాణ రాష్ట్రానికి కవితమ్మ అవసరం.